स्पाइडरमैन सब लोग बीच में आ जाए, हम लोग इधर उधर घूमे तो पार्टी वाले मिल जा रहे। चलो अंदर उधर चले जाइए पूरे चलो। హాయ్ జంతర్ మంతర్లో శాంతియుతంగా స్టూడెంట్స్ అందరూ కూడా వారి నిరసన తెలపడం జరుగుతుంది నీట్ పేపర్ లీకేజ్ గురించి అని చెప్పేసి. మరి ఈ రోజున వాళ్ళని చూసినట్టయితే యాంటీ నేషనలిస్టులుగా పరిగణించడం జరుగుతుంది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే ప్రశ్నిస్తే యాంటీ నేషనలిస్టులు అవుతారా, నేరస్తులు అవుతారా? మరి మీ అభిప్రాయం? అవ్వరు. బికాజ్ అంటే కాదు, మన రైట్స్ కోసం మనము ప్రొటెస్ట్ చేస్తున్నాం. అది అంటే మన రైట్స్ కోసం అంటే ఫ్యూచర్లో బాధ్యతలు అవ్వాలి మనమే అవుతాం, గవర్నమెంట్ అవ్వదు కదా. బికాజ్ గవర్నమెంట్కి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వాళ్ళు చాలా లోపల నుంచి చాలా మనీ తీసుకుంటారు, అది మనకు బయటపడదు, మనం క్వశ్చన్ చేయలేము బికాజ్ వీ డోంట్ హ్యావ్ ప్రూఫ్స్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇంజస్టిస్ అనేది ప్రజలకు వస్తుంది, వాళ్ళ కూతుర్లకైనా కొడుకులకి రావట్లేదు కాబట్టి వాళ్ళకి ఏం పెయిన్ తెలియట్లేదు. యాక్చువల్గా నీట్ అనేది చాలా మంది 2-3 years రాస్తారు, 1 year రాస్తారు. కొంతమంది ఫస్ట్ అటెంప్ట్ వస్తారు, కొంతమంది థర్డ్ అటెంప్ట్ వస్తుంది. కాదు, నా ఫ్రెండ్ నీట్ ఆస్పిరెంట్, నేను తన కోసం మాట్లాడుతున్నాను. అంటే కాదు, చాలామంది రైతుల బిడ్డలు, లేబర్స్ వాళ్ళ కూతురు అందరూ చాలా కష్టపడితే కానీ 1 year లాంగ్ టర్మ్ చేయడానికి చాలా కష్టం ఉంటుంది. అయినా వాళ్ళు 1 year హార్డ్ వర్క్ చేసిన తర్వాత కూడా రిజల్ట్ రాకపోతే, అంటే ఎఫర్ట్స్ ఇచ్చి కూడా రిజల్ట్ రాకపోతే ఎట్లా? కష్టం కదా. అంటే ఇప్పుడు రీనీట్ పెట్టడం ఓకే, ఒక మంచి పనే, కానీ దానివల్ల ఇంకో కొంతమందికి మళ్ళీ వాళ్ళ లైఫ్ని రీస్టార్ట్ చేయలేని సిచ్యువేషన్లు ఉన్నారేమో, ఎవరికి తెలుసు. అట్లా చాలామంది సూసైడ్ చేసుకోవాలి. సూసైడ్ అనేది లాస్ట్ ఆప్షన్ అని అనట్లేదు, కానీ చేసుకున్నారు కదా, వీ లాస్ట్ దెమ్ కదా. అంటే ఒక రాజీనామాతో ఇదంతా ఆపేస్తారా? రాజీనామాతో ఇది అవ్వదు, కానీ రాజీనామా చేయాల్సిందే. రాజీనామాతో ఇది ఆగిపోతుందని తెలియదు, ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకెవరు వస్తారు, ఇంకేం చేస్తారు మనకి తెలియదు. సో ఎప్పుడైతే ఏమైనా తప్పైనా కానీ విషుడు మన కోసం మనం ఉండకపోతే ఇంకెవరు వస్తారు. జంతర్ మంతర్లోని శాంతియుతంగా విద్యార్థులంతా కూడా నిరసన తెలపడం జరుగుతుంది. మరి వారిని యాంటీ నేషనలిస్ట్గా పరిగణించడం జరుగుతుంది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే ప్రశ్నించే హక్కు విద్యార్థులకు లేదంటారా? ఫస్ట్ థింగ్, యాంటీ నేషనలిస్ట్ అని ఎవరు ముద్రించిల్లు? హూ ఇస్ దట్ పర్సన్ who termed these youngsters who are fighting for our nation as anti-nationalists? ఈరోజు నీ గురించి, ప్రభుత్వం గురించి అగేన్స్ట్గా మాట్లాడడం యాంటీ నేషనలిజమా? మోడీ గురించి మాట్లాడితే యాంటీ నేషనలిజమా? హిందుత్వ గురించి మాట్లాడితే, ముస్లిం అయి బతికితే, లేకపోతే క్రిస్టియన్ అయి ఉంటే వాళ్ళందరూ యాంటీ నేషనలిస్ట్ కిందికి వస్తారా? సో ఈ విధంగా తీసుకొని రావడానికి గల ముఖ్య కారణం బీజేపీ చేస్తున్నటువంటి మతతత్వ రాజకీయం వల్లనే. నేడు బీజేపీ సపోర్టర్స్ కూడా, ఈ సపోర్టర్స్ అందరూ కూడా మీరు ఒకసారి ఆలోచించండి. మోడీని ప్రశ్నిస్తున్నాము అనంటే, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము అనంటే దే ఆర్ నాట్ యాంటీ నేషనల్, దే ఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ నేషన్. నేడు నీట్ ఎగ్జామ్లలో 21 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. దట్ ఈస్ నాట్ జస్ట్ ఎ సూసైడ్, దట్ ఈస్ మర్డర్ బై ద గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళని మర్డర్ చేసింది. అందుకనే నేడు లక్షలాది మంది విద్యార్థులు పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, ఎక్కడో అమెరికా నుంచో నేపాల్ నుంచో ఫండ్స్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు అందరూ అంటున్నారు కదా. తిండి తినడానికి కూడా వాళ్ళకి జొమాటో, స్విగ్గీ అని చెప్పేసి రాత్రికి రాత్రి ఎంతోమంది ఎన్నో ప్లేసెస్ నుంచి వాళ్ళకి ఏర్పాటు చేస్తే, ఆఖరికి జొమాటో, స్విగ్గీ లాంటి ప్లాట్ఫామ్స్ని కూడా బంద్ చేయించింది ఈ నీచపు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా జంతర్ మంతర్కి పోవాలంటే ఓలా, ఊబర్ లాంటి సర్వీసెస్ని కూడా ఒక 10 kilometerల అవతలనే బంద్ చేసింది ఇంత మూర్ఖపు ప్రభుత్వం. అదేవిధంగా కనాట్ ప్లేస్లో ఉండే షాప్స్ అన్నీ కూడా ఒక సెంట్రల్ ఏరియా, ఢిల్లీలో ఒక సెంట్రల్ ఏరియాలో ఉన్నటువంటి కనాట్ ప్లేస్లో ఉండేటటువంటి షాప్స్ అన్నిటినీ కూడా బంద్ చేయించి
నేడు మీకు ముప్పు ఉన్నది స్టూడెంట్స్ దగ్గర నుంచి అని చెప్తుంది. అసలుకి ఈ ముప్పు ఎందుకు వచ్చిందయ్యా? ఎందుకంటే రెండు నెలలు అవుతుంది దగ్గరగా 2 నెలల నుంచి పిల్లలందరూ కూడా గొంతు చించుకొని అరుస్తూ తిండి లేకుండా తిప్పలు లేకుండా జంతర్ మంతర్ దగ్గర వర్షం వచ్చిన వర్షానికి తడిసి ఎండకి ఎండి నిరాహార దీక్షలు చేసి ఆమరణ నిరాహార దీక్షలు కొంతమంది స్టూడెంట్స్ చేస్తూ, అదేవిధంగా సోనం వాంగ్చుక్ గారు ఈజ్ అ ట్రూ నేషనలిస్ట్. మన భారత ఆర్మీ కోసం కూడా ఆయన చేసినటువంటి ఇన్నోవేషన్స్ ఉన్నాయి. అట్లాంటి వ్యక్తి కూడా హంగర్ స్ట్రైక్ చేయడం మొదలుపెట్టి ఇన్ని రోజుల తర్వాత నువ్వు ఈ రోజు బయటికి వచ్చి వీళ్ళందరూ కూడా వీళ్ళపైన మీరు పోలీసులను ఉపయోగించి లాఠీ అటాక్లు చేసుకుంటా, టియర్ గ్యాస్ అటాకులు చేసుకుంటా, మరి ఈ అటాక్లు అన్ని పేరుతోటి పిల్లలందరినీ కూడా నోరు ముద్దాము అని అనుకున్నారు. బట్ రాజీనామా ద్వారా ఇదంతా కూడా ఆగిపోతుందంటారా? మరి ఒక రాజీనామా గురించి స్టూడెంట్స్ అందరూ చేస్తున్నారంటారా? మరి న్యాయం ఏ విధంగా జరుగుతుందంటారు? రాజీనామా అనేది ధర్మేంద్ర ప్రసాద్ రిసిగ్నేషన్ అనేది ఫస్ట్ స్టెప్ ఆఫ్ అకౌంటబిలిటీ. కనీసం ఒక రాజీనామా కూడా చెయ్యకపోతే నువ్వు 21 మంది పిల్లల బతుకులు చచ్చిపోయిళ్ళు, వాళ్ళ కుటుంబాలకి ఏం జవాబుదారని చెప్తావు? రానున్న రోజుల్లో నీట్ ఆస్పిరెంట్స్కి ఏమో జవాబుదారని చెప్తావు? ఈ జనరేషన్ కళ్ళ ముందు మీకు ఇంతమంది లక్షలాది మంది విద్యార్థులు నిరసిస్తున్నారు, వీళ్ళందరికీ ఏమి సమాధానం చెప్తావు? నేడు భారతదేశంలో ఉన్నది మొత్తం కూడా కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో నేడు ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్యాయం కనిపిస్తుంది. మరి వాళ్ళందరికీ ఏమంత సమాధానం చెప్తావు? నేడు భారతదేశంలో ఉన్నటువంటి ఈ నీట్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా న్యాయం జరగాలంటే ఫస్ట్ స్టెప్ ఇస్ రిసిగ్నేషన్. నువ్వు నిన్న బయటకు వచ్చి అర్ధరాత్రి 12 గంటలకి నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రి అయ్యుండి రాత్రి దొంగ లెక్క టెలిప్రాంప్టర్ ముందు, నాట్ ఈవెన్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్, ఒక టెలిప్రాంప్టర్ పెట్టుకొని మేము ఫాస్ట్ ట్రాక్ కొట్టేస్తున్నాం అంటే ఇన్ని రోజులు ఏమైపోయినావు? అట్లనే నిన్న చూసిన కాంగ్రెస్ పార్టీ నుంచి మన రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో నిరసన తెలియజేయడం. అసలు ధర్మేంద్ర సింగ్ అంట, ఆయన పేరే మార్చేసిన. అసలు కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ పేరే లేకుండా మీ కాంగ్రెస్ వాళ్ళు ఆడ నిరసన ఏం తెలియజేస్తారు? తూతూ మంత్రంగా నిరసన చేస్తున్నారా? నమస్తే అండి. ఇప్పుడు జంతర్ మంతర్లో విద్యార్థులంతా కూడా శాంతియుతంగా నిరసన తెలపడం జరుగుతుంది, కానీ వాళ్ళని యాంటీ నేషనలిస్ట్ గా పరిగణించడం జరుగుతుంది. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటంటే ప్రశ్నించే హక్కు మీకు లేదు? ఇది ప్రతి ఒక్క ఏదైనా ఇంజస్టిస్ అయినప్పుడు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తుంటే ప్రతి ఒక్కరు దాన్ని రిలీజియన్తో ఇంకా పొలిటికల్ ఐడియాలజీస్తో కంపేర్ చేసి యాంటీ నేషనలిస్ట్ అని చెప్తున్నారు అంతే. అన్నిటి దానికి ఏదో ఒక హిడెన్ ఎజెండా ఉంది అని మాట్లాడుతున్నారు. బట్ వాట్ ఆర్ వి ఫైటింగ్ ఫర్? వీఆర్ ఫైటింగ్ ఫర్ స్టూడెంట్స్ హియర్. వాట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ? అది ఎవరు గమనించట్లేదు. 100% ఈ నీట్ కూడా నిర్వహించడం జరిగింది, రిజల్ట్ కూడా వచ్చే సమయం. మరి ఇప్పుడు ఇదంతా చేసి మీకు జస్టిస్ చేయడానికే కదా అని అంటున్నారు. మరి అయిపోయిన దానికి ఇప్పుడు ప్రొటెస్ట్ చేయడము, రాజీనామా చేయడము ఏంటి అంటే మీరు మరి ఇంకేదైనా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా? ప్రతిసారి ఇదే కదా, ఎవరు అకౌంటబిలిటీ తీసుకుంటున్నారు? చనిపోతున్నారు పిల్లలు. వెన్ ఈస్ ద చేంజ్ కమింగ్? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ అయిన తర్వాత భయం పుడుతుంది. ఇఫ్ దే ఆర్ ఇన్ ద పొజిషన్ దే నో హౌ టు బీ అలర్ట్, హౌ టు మేక్ థింగ్స్ దట్ షుడ్ ఎగ్జామ్స్ లీక్ అవ్వకుండా చూసుకోవడానికి ఒక భయం అనేది ఉంది. దట్ స్టూడెంట్స్ విల్ క్వశ్చన్ అని చెప్పి ఎవరు క్వశ్చన్ చేయలేదు కాబట్టి దే ఆర్ స్టిల్ దేర్. ఇప్పుడు జస్ట్ అది చెప్తున్నారు అంతే, విల్ కరెక్ట్ ఇట్ అని చెప్పి ఎప్పుడు చేస్తున్నారు. ముఖ్య డిమాండ్స్ ఏంటి అసలు? వీ వాంట్ ధర్మేంద్ర ప్రధాన్ టు రిజైన్ అంతే. అంత లేదు, ఎక్కడైనా ఒక్క పాయింట్లో స్టార్ట్ అవ్వాలి. మేబీ దిస్ ఈస్ ద పాయింట్ వేర్ చేంజ్ స్టార్ట్. సో ఇప్పుడు మన అన్ని రాష్ట్రాల నుంచి చూసేది ఏంటి అంటే విద్యార్థులు తమ నిరసనను తెలపడం, అది కూడా నీట్ పేపర్ లీకేజ్ కోసం అని చెప్పేసి. మరి వాళ్ళకి ఏ విధమైన న్యాయం అందుతుంది అంటారా? అసలు న్యాయం అనేది జరుగుతుంది అంటారా? సో ఇప్పుడు రెసిగ్నేషన్ అనేది ఎందుకు అడుగుతున్నారంటే ఇట్స్ లైక్ ఆస్కింగ్ ఫర్ అకౌంటబిలిటీ. అంటే బేసిక్ అకౌంటబిలిటీ కూడా తీసుకోవడానికి గవర్నమెంట్ ఈజ్ నాట్ రెడీ. ఇది ఏంటంటే దే ఆర్ సేయింగ్ దట్ దే హ్యావ్ ఫాస్ట్ ట్రాక్. ఇప్పుడు నిన్న వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు మోదీ గారు. సో వాట్ ఈస్ సేయింగ్ ఇస్ ఫాస్ట్ ట్రాక్ మేము కోర్ట్స్ రిలీజ్ చేస్తాం. దట్ ఈస్ నాట్ ఎ ప్రివెంటివ్ మెజర్. అది అయిన తర్వాత వాట్ యాక్షన్స్ తీసుకుంటారని చెప్తున్నారు. సో ప్రివెంటివ్ ఏంటి? వాళ్ళని ఇన్ని ఇయర్స్ వాళ్ళు ఎలక్ట్ చేశారంటే వాళ్ళు రెస్పాన్సిబుల్గా యాక్షన్ తీసుకోవాలి. సో యాక్షన్ తీసుకోవట్లేదంటే దే హ్యావ్ టు డూ సంథింగ్. అండ్ రెసిగ్నేషన్ ఈజ్ మెజర్ that every other minister should take their
responsibilities very carefully, that they have to make their work very implementation బాగా చేయాలని ఇది మెయిన్ టార్గెట్ అనమాట. మీరు నీట్ ఆస్పిరెంటేనా? No, I am not a NEET aspirant. I am a working professional, but I support students because I don't know if in future I have kids or not. But this is for our country, not just for anyone who is studying NEET. It might happen in any domain. అంటే జంతర్ మంతర్లో సైలెంట్ ప్రొటెస్ట్ అనేది జరుగుతుందా? Yes. So some of my friends are already in Delhi, like not close friends, but yeah. So they are saying they're trying to do very peacefully, very in a very peaceful manner. But ఏంటంటే అక్కడ ఇన్స్టిగేట్ చేస్తున్నారు police members. So that is not how it has to be happen, right? This is the protest is also a right. So yeah, hoping it'll somehow make resign him. మేడం నమస్తే ఈ రోజున విద్యార్థులందరూ జంతర్ మంతర్లో వారి నిరసన శాంతియుతంగా తెలపడం జరుగుతుంది నీట్ పేపర్ లీకేజ్ గురించి అని చెప్పి. కానీ విద్యార్థులని ఈ రోజున యాంటీ నేషనలిస్ట్ అంటే టెర్రరిస్టులాగా నేరస్తుల్లాగా పరిగణించడం జరుగుతుంది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు విద్యార్థులు వాళ్ళ హక్కులు హక్కులు అడిగే నేపథ్యం అయితే లేదు, కనిపించట్లేదు. మరి వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? వెనకటికి ఎవరో ఆడరాక మధ్యలో అన్నట్టు ఆయనకు చేతగాక ఇతర దేశాల మద్దతు ఉంది, నక్సలైట్లు ఉన్నారు అని చెప్పి అర్బన్ నక్సలైట్లు విద్యార్థుల జీవితాలతోని చెలగాట వాడే నరేంద్ర మోడీ గారికి అలవాటు అయిపోయింది. 12 ఏళ్లుగా అనేక ప్రశ్నాపత్రాలు లీక్ అయినా 2 సార్లు నీట్ పత్రాలు ప్రజల విద్యార్థుల బాధ ఏందో, ఆ కుటుంబాల ఆవేదన ఏందో అర్థం కానీ కుటుంబమే లేని నరేంద్ర మోడీకి చెప్పినా అర్థం కాదని నేను అనుకుంటున్నా. దీని వెనక ఎవరు లేరు, రాజకీయ పార్టీ లేదు, నాయకులు లేరు. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ ఆవేదనను మరి తెలియజెప్పడానికి ఇవాళ దేశంలో జరుగుతున్న అనేక అరాచకాలకు మరి చరమగీతం పాడటానికి వాళ్ళ విద్యార్థులు మరి ఉద్యమించిండ్రు. 30 ఏళ్ళుగా వాళ్ళ నాయకుడుగా మరి ఈ ధర్నా చేస్తుంటే వాళ్ళ నిరసనలను వివిధ రూపాల్లో చూపిస్తే చీమ కుట్టినట్టు కూడా లేని నరేంద్ర మోడీ వాళ్ళకి వస్తున్న మద్దతు చూసి ఈరోజు మరి మొసలి కన్నూరి కారుస్తూ ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయాలు విద్యార్థులు మరి వాళ్ళ మెడలు వంచిన తర్వాత ఇవాళ తీసుకుంటున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని వెనక ఎవ్వరం లేము. ఈరోజు కేటీఆర్ గారు ఒక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడంతో పాటు ఒక తండ్రిగా ఆయనకు ఒక కొడుకు కూతురు ఉంది. ఈ దేశంలో ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ బిడ్డల ఆవేదనలు చూసిన ప్రతి ఒక్కరు రోడ్డు ఎక్కుతున్నారు. ఇది ఇంకా ఉధృతం కాకముందే కళ్ళు తెరువు విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించమని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక రాజీనామాతోటి ఇదంతా కూడా క్లియర్ అయిపోతుందా? అంటే న్యాయం జరిగే విధంగా కనిపిస్తుంది ఏమన్నా? ఒక భయం, ఒక బాధ్యత అనేది ఉంటుంది. ఒకప్పుడు ఒక చిన్న రైల్వే యాక్సిడెంట్ అయితే కేంద్ర మంత్రి రాజీనామా చేసినటువంటి దేశం ఇది. కానీ ఏం తప్పు చెప్పినా నువ్వే నాయకుడు, నువ్వే మంత్రి, నువ్వు చెప్పినట్టే మేము వినాలి అని అంటే ఇన్ని కోట్ల మంది మనసును గాయపరిచిన ధర్మేంద్ర ప్రధాన్ తప్పకుండా రాజీనామా చేయాలి. ఆయనతో రాజీనామా చేయించాల్సిన అవసరం ప్రధానికి ఉంది. ఆయన రాజీనామా చేయలేని పక్షంలో బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జంతర్ మంతర్లో శాంతియుతంగా నిరసన అయితే తెలుపుతున్నారు. నీట్ పేపర్ లీకేజ్ కోసం సంబంధించి విద్యార్థులు తమ హక్కును అడుగుతున్నారు. మరి అక్కడ చూసుకున్నట్టయితే యాంటీ నేషనలిస్టులు అని చెప్పేసి ముద్ర వేయడం జరుగుతుంది. అదేవిధంగా వారిపైన లాఠీ చార్జీలు కూడా చేయడం జరుగుతుంది. మరి ఇవన్నిటి గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? యాంటీ నేషనలిస్ట్ అనే ముద్ర వేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ రాంగ్. అండ్ వాళ్ళు అన్నంత మాత్రాన ఇది నిజం అయిపోదు. ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ, ఐఎమ్ ఫైటింగ్ ఇట్. దానంత మాత్రం నాట్ యాంటీ నేషనలిస్ట్ కదా. ఐఎమ్ వెరీ మచ్ ఫైటింగ్ ఇట్ ఫర్ ద కాజ్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఓన్లీ. స్టూడెంట్స్ నీట్ కోసమే స్టార్ట్ చేశారు. బట్ స్టూడెంట్స్ని వేరే మెలిషియస్ ఇంటెంట్ ఉన్న వాళ్ళు వాడుకున్నారు. అక్కడ మాట్లాడాల్సిన నీట్ మీద కాకుండా వేరేవి మాట్లాడి యాంటీ ఆర్మీ స్లోగన్స్ చెప్పడం, యాంటీ నేషన్ స్లోగన్స్ ఎవరెవరో వచ్చి మాట్లాడము, మనకి వేరే సపోర్టర్స్ వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. సో వెన్ ఇలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా మనకి వ్యూ అనేది మారిపోతుంది. సో స్టూడెంట్స్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరిని వచ్చి మాట్లాడిస్తున్నారు, ఎవరిని మీరు ముందు పెడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న తప్పుల వల్ల మీరు ఇన్ని రోజులు పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. అది వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే స్టిక్ టు యువర్ కాజ్, డోంట్ డూ ఎనీథింగ్, డోంట్ స్పీక్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్ అండ్ మేక్ షూర్ దట్ యువర్ కాజ్ ఇస్ హర్డ్. ఒక రాజీనామాతో ఇదంతా ఆగిపోతుందా అంటారా? మరి అవ్వదు.
ఆయన ధర్మేంద్ర గారు ఒక చెట్టు లాంటి వాడు. ఆయన తీసేసిన మాత్రాన మళ్ళీ చెట్టు మొలుస్తుంది. సిస్టమ్ అనేది వేర్ల నుండి తీయాలి. ది సిస్టమ్ హ్యాస్ టు బీ లుక్డ్ ఇన్ టు అండ్ ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడ అసలు ఇలాంటివి జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఐఎమ్ సిఎస్ స్టూడెంట్స్, నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఐసీఏ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఏ రోజు కూడా ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం అనేది లేదు. కాబట్టి ద సిస్టమ్ హ్యాస్ టు బి లుక్డ్ ఇన్ టు అండ్ ప్రాపర్లీ ఆన్సర్డ్.